నాణెముల అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన విదేశీ రచనలు చూద్దాం. ఆంధ్ర శాతవాహనులైన స్వదేశీ రచనలు అయిపోయినాయి. ఇప్పుడు విదేశీ రచనలు పార్ట్ 2 చూస్తున్నాం. గ్రంథము రచయిత ఇండికా మొగస్తనీస్, గ్రీకులో రచించినది. న్యాచురల్ హిస్టరీ ప్లెన్లీ, ఇటలీ. గైడ్ టు జియోగ్రఫీ టలామీ, ఈజిప్ట్. సియుకి హ్యుయాన్స్టింగ్, ఎర్ర సముద్రంపై దినచర్య. పేరు తెలియదు కానీ గ్రీకు నావికుడు. నెక్స్ట్ పురాణాలు అష్టదశ అంటే 18. వీటి సంఖ్య 18. వీటిలో శాతవాహనుల గురించి తెలియజేస్తున్నారు. మత్స్య పురాణం, వాయు పురాణం, బ్రహ్మాండ పురాణం, భగవత పురాణం, విష్ణు పురాణం. మత్స్య పురాణంలో ప్రధాన పురాణం అంటాం. శాతవాహనులు కాలంలో యజ్ఞశ్రీ శాతకాన్ని చక్రవర్తులు 30 మందితో చేశారు. సంవత్సరం 456 సంవత్సరాలు. వాయుపురాణంలో 17 మంది చక్రవర్తులు అనేసి 275 సంవత్సరాలు. బ్రహ్మాండ, భగవత, విష్ణు పురాణాలలో పుండ్ర, పులింత, సబరి జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. నెక్స్ట్ నాణెముల గురించి చూద్దాం. అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని అంటారు. వీటి యొక్క నాణెములు సీసము, పుటిన్ అనే లోహంతో, వెండితో, రాగితో తయారు చేయబడినవి. సిరి శాతవాహన అనే లేఖనము కలిగిన నాణెములు వరంగల్, కొండాపూర్లో, పూణేలో లభ్యమైనవి. వీరి నాణ్యములను కర్షపణం, సువర్ణ, కుషణము, పథకాన్ని అనేవారు. వీరి నాణెములపై ఏనుగు, గుర్రం, వృషభం, త్రిరత్న, స్వస్తిక్, నందిపాద, ఉజ్జాయిని చిహ్నాలు ముద్రించేవారు. ఆంధ్రుల చరిత్రలో నాణెములను ముద్రించిన మొదటి వారు శాతవాహనులే. వీరి కాలంలో కోడిలింగాల, మునుకొలగుట్ట, కొండాపూర్, కోహనము, ఛత్తీస్గఢ్, ధరణికోట ప్రాంతాల్లో నాణెములు లభ్యమైనవి. వీటితో పాటుగా నాసిక్, భాజా, కార్లే గుహలయాలు మరియు అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, ఘంటసాల మొదలగు స్తూపనాలు శాతవాహనులే నిర్మించారు. అజంత గృహాలలో 9-10 గృహాలు వీరి చిత్రకళను తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ ఆవిర్భావం ఎలా ఆవిర్భవించింది. జన్మస్థలం, వర్ణము లేదా వంశనామం, రాజధానులు, కాలం. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ జన్మస్థలం. మరాఠవాదం పిటి శ్రీనివాస అయ్యంగార్. ప్రాకృతిక భాషక భట్టి వీరు మహారాష్ట్రకు చెందినవారు. దీనిని సమర్థించిన జోకెల్లార్ ఆంధ్రులే కానీ తూర్పు తీర ఆంధ్రులు కాదు అని తెలియజేశాడు. మహారాష్ట్రంలో పుణె జిల్లాలో అంతీ నది తీరమున కావడంతో చేతవీర్ ఆంధ్రులయ్యారు అని జోరెల్కర్ తెలియజేశారు. నెక్స్ట్ ఆంధ్రవాదం. రఫ్సన్, విండెట్స్, స్మిత్, బండరాన్, బాస్కెట్, గుత్తి వెంకట్రావు. వీరి ప్రకారం శాతవాహన పూర్వయుగంలో తిలివహ మహానది ఉపనదికు దక్షిణముగా ఆంధ్ర భూమి ఉంది. అశోకుని 13వ శాసనం, ఎర్రగుడి రాజుల మందగిరి శాసన బట్టి వీరు ఆంధ్రులని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, పత్తికొండ ఆంధ్రులు గురు శిష్యుల గురించి ఉన్నాయన్నమాట. ఎక్కడ? పత్తికొండ దగ్గర. 18వ శతాబ్దం. ఇది కనుక్కున్నదవుడు కార్లెల్ కోలెన్ మెకంజీ. 1928-29. ఎగోష్, ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బళ్ళారి వాదం, కన్నడ వాదం, సుక్తంకార్. దీని ప్రకారం వీరి జన్మస్థలం బళ్ళారి. 3వ పులోమవి, మాఖ్యాధోని శాసనం పల్లవ
శివస్కంద వర్మ ఇరగడవాలి శాసనం ఈ వాదాన్ని బలపరిచినవి. ఈ శాసనంలో శాతవాహన బట్టి అనే పదాన్ని ఆధారంగా చూసుకొని వీరు కన్నడ ప్రాంతాన్ని తెలియజేయబడ్డాయి. విదర్భవాదం పివి మిరాషి ఇతడు నాసిక్ శాసనాన్ని అతి గొప్ప శాసనం ఆధారంగా చేసుకొని ఈ వాదన చేసెను. నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి బేనాటస్వామి అని పేర్కొన్నారు. వైన్ గంగా నది పక్కన గల భూమిని బెనటక నగరం అంటారు. అతి గొప్ప శాసనంలో కరవేతలు కనబేన నది వరకు వెళ్ళి మూసిన నగరాన్ని ఆక్రమించిన తెలియజేశారు. కనబేన నది వైన్ గంగాకు ఉపనది అయిన కస్విక్ నదిగా గుర్తించారు. తెలంగాణ వాదం పివి పరబ్రహ్మశాస్త్రి, కొంబపాటి సత్యనారాయణ రాచారి వీళ్ళు అన్నారు తెలంగాణ వాదం అనేది. వీరు తెలంగాణ ప్రాంతంలో దొరికిన నాణ్యముల బట్టి ఈ వాదాన్ని బలపరిచారు. వర్ణము వంశనామం అభిధాన చింతామణి ప్రకారం ఇది ఒక సంస్కృత పదం. నెక్స్ట్ దీనిని హేమచంద్రుడు రచించాడు. దీని ప్రకారం శాతవాహన అనగా శుభప్రదమైన వాహనం కలిగిన వారు. దీపకన్య కథ ప్రకారం సోమదేవ రచించిన కథ సాలిత సాగరంలో ఈ కథ కలదు. సాతుడు అనే యాక్షకునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారి శాతవాహనులు అని అంటున్నాడు. స్వతంత్ర శ్రీక పుట్టలింగ ప్రకారం శాతవాహను అనే బ్రాహ్మణునికి నాగస్త్రీకి జన్మనిచ్చినది శాతవాహనులే. దీని వలనే శాతవాహనులు బ్రాహ్మణులుగా పేర్కొంటారు. ఫిజిలిస్కి సిద్ధాంతం శాత అనగా గుర్రమని, పావన్ కర్ణి అనగా కొడుకు అని అర్థం. అశ్వమేధ యానం చేసిన రాజు సంతాతి వారు కావున వారికి శాతవాహనులు అని పేరు వచ్చింది. ఫిజిలిస్కి సిద్ధాంతం అంటున్నారు. జానప్రభ సూరి సిద్ధాంతం ఇతడు జైవమత రచయిత. ఇతడి ప్రతిష్ఠాతపుర కల్పగ్రంథం వారి ప్రకారం బ్రాహ్మణ స్త్రీ నాగరాజు యొక్క సంతానం. ఇతడి ప్రకారం శతాధివాహనాలను దానము చేశారు కావున వీరికి ఆ పేరు వచ్చింది. చిన్నభద్ర సూరి ప్రకారం 100 వాహనాలు కలిగిన వారు. 100 అంటే శాతవాహనాలు అంటున్నారు. సంస్కృతంలో శాలివాహనాలుగా వరి పండించే అనేవారు. గోపాలాచారి ప్రకారం గుర్రాలు, ఏనుగులు వాహనాలు కలిగిన వారు. నెక్స్ట్ రాజధానులు చూద్దాం. శ్రీకాకుళం ధన్యకటకం, ప్రతిస్థానపురం బల్దెన్ బడ్డెట్, ప్రతిస్థానపురం ధన్యానకటం. పిటి శ్రీనివాసయ్యంగార్ కోటిలింగాల ధన్యకటకం, ప్రతిస్థానపురం పివి పరబ్రహ్మశాస్త్రి. కాల నిర్ణయం క్రీస్తుపూర్వం 2021 క్రీస్తు 2018 మారిమండ రామారావు క్రీస్తుపూర్వం 2020 విష్ణు పురాణం 271 174 మత్స్య పురాణం 230 225 పెన్నెన్సి స్మిత్. నెక్స్ట్ కులం గురించి చూద్దాం. బ్రాహ్మణ కులస్తులు నాసిక్ శాసనం. ఇనజాతీయులు పురాణాలు బ్రాహ్మణ స్త్రీకు శుద్ర పురుషుడికి జన్మించిన వాడు. బౌద్ధ జైన మతాలు. చక్రవర్తులు మత్స్య పురాణం ప్రకారం 30 మంది పరిపాలించారు. మత్స్య ప్రకారం వాయు పురాణం ప్రకారం 17 మంది పాలించారు చక్రవర్తులు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చక్రవర్తులు 30 మంది ఎవరు ఏంటనేది. మత్స్య పురాణం ప్రకారం 30 మంది చక్రవర్తులు కలిగి ఉన్నారు. వాళ్ళెవరు? శ్రీముఖుడు, కృష్ణుడు మొదటి శాతకర్ణి, పురోచుడు, సంతస్తభి రెండవ శాతకర్ణి, లంబదానుగా పిలక, మేఘస్వాతి, స్వాతి, స్వందస్వాతి, మృగేంద్ర, కొంతల శాతకర్ణి, స్వాతికర్ణి, మొదటి పులోమవి, గౌరకృష్ణ, హల్లుడు, మంధులక, పురేంద్రసేన, సుందరస్వామి, చకోరస్వామి, శివస్వాతి, గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ పులోమవి, వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి, శివస్కంద, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, సందాశ్రీ, మూడవ పులోమవి. 30 చక్రవర్తులు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్గా చూద్దాం. ఒక టేబుల్ ఫామ్లో రాస్తాను చూడండి. అసలు శాతవాహనులు ఎవరు, ఏంటి, ఎవరు నిర్మించారు అనేది.
మూల పురుషుడెవడు? శాతవాహనుడు. స్థాపకుడెవడు? శ్రీముఖుడు. నిజమైన స్థాపకుడెవడు? మొదటి శాతకర్ణి. ఎక్కువ కాలం పాలించినదెవడు? రెండో శాతకర్ణి. గొప్పవాడెవడు? గౌతమ శాతకర్ణి. చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. చివరివాడెవడు? మూడవ పులోమవి. రాజలక్షణం సూర్యుడు. పంచవిప్ర సింహం అన్నమాట. అధికార భాష ప్రకృతం. మతాలు హిందూ, బౌద్ధ, జైన. ఇక్కడితో పార్ట్ 2. ఓకే, పార్ట్ 3 కంటిన్యూ, చదువు టు బి కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.